కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోక్సో కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6న అదృశ్యమైన పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాల విద్యార్థినులపై రుద్రవరములోని టిడ్కో హౌస్ల వద్ద అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్లు శ్యామ్ కిరణ్ సిద్ధును అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కేసు విచారణను 40 రోజుల్లో పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. నిన్న మాట్లాడాము కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం మనం ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్ అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళ సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన 2 వీళ్ళు చూస్తే ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండల. 2 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ పర్టికులర్ ఆటో డ్రైవర్ నోన్ పర్సనే. అది నోన్ పర్సన్తో వీళ్ళకి వెళ్ళటం జరిగింది ప్రెమిసెస్కి. తర్వాత ఇంటి దగ్గర దింపారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వన్ ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళ మదర్కి ఇది రివీల్ చేయడంతో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నుండి బయటకు వచ్చారు. వెదర్ ఎవరి నెగ్లిజెన్స్ అయినా ఉందా ఏంటి, దాంట్లో ఉంటే ఎవరిని పనిష్ చేయాలి, ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలన్నది కూడా మేము చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఏంటంటే వన్ ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్ ఈజ్ నోన్ టు వన్ ఆఫ్ ది విక్టిమ్స్. అది సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైమ్ వీ కెనాట్ రివీల్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కానీ లొకాలిటీ, పేరెంట్స్, వాళ్ళ పర్టికులర్స్, ఇవన్నీ మనం యాజ్ పర్ పోక్సో యాక్ట్ మనం రివీల్